హాయ్ ఫ్రెండ్స్, చాలామంది చేస్తున్న తప్పులు ఏంటంటే ఒకే మొబైల్లో 2 ఇంటర్లింక్ ఐడీస్ని క్రియేట్ చేయడం, గ్రూప్స్లో యాడ్ అయిపోయి గ్రూప్ మైనింగ్ చేయడం. ఇలా చేయడం వల్ల మీ కాయిన్స్ బర్న్ అయిపోతాయి, లేకపోతే మీ అకౌంట్ డీయాక్టివేట్ అయిపోతుంది. ఒకే మొబైల్లో 2 ఇంటర్లింక్ ఐడీస్ని క్రియేట్ చేయడం వల్ల మీ ఐడీస్ ఓవర్లాప్ అయిపోయి మీ అకౌంట్ డీయాక్టివేట్ అయిపోతుంది. ఇలాంటి తప్పులు చేయకుండా ఇంటర్లింక్ కాయిన్స్ని ఫ్రీగా మైన్ చేసుకోవడం ఎలా రిజిస్టర్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. చూసి రిజిస్టర్ చేసుకోండి. ఒకప్పుడు బిట్ కాయిన్ కూడా మనకి ఇలాగే ఫ్రీగా కాయిన్స్ మైన్ చేసుకుంటే వచ్చేవి. ఇప్పుడు బిట్ కాయిన్ విలువ ఎంత ఉందో మనకు తెలుసు. సో ఇంటర్లింక్ నెట్వర్క్ కూడా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇవి మనకు ఫ్రీగా వచ్చే కాయిన్సే కాబట్టి మనకు ఎటువంటి కష్టం లేదు, ఎటువంటి ఖర్చు లేదు. కాబట్టి మనం సింపుల్గా చేసుకుందాం. మీకు ఎలానో చెప్తాను, ఒకసారి ట్రై చేయండి. ముందుగా మన మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ పైన కనిపిస్తున్నట్టు ఇంటర్లింక్ అని టైప్ చేయండి. ఇప్పుడు మీకు ఇలా ఇంటర్లింక్ నెట్వర్క్ అని ఒక యాప్ చూపిస్తుంది. దాన్ని ముందుగా ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత గెట్ స్టార్టెడ్ నౌ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. తర్వాత లాగిన్ సైన్ అప్ అని కనిపిస్తుంది. మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి సైన్ అప్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ డైస్ సింబల్ కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్న డైస్ సింబల్ మీద మనం ట్యాప్ చేస్తూ ఉంటే, క్లిక్ చేస్తూ ఉంటే డిఫరెంట్ ఐడీస్ జనరేట్ అవుతూ ఉంటాయి. మీకు నచ్చిన ఐడీస్ని మీరు సెలెక్ట్ చేసిన తర్వాత కింద కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పాస్కోడ్ అడుగుతుంది. మీకు గుర్తుండేలా ఒక 6 లెటర్స్ని మీరు ఇచ్చి పాస్కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పేజ్లో కూడా అదే పాస్కోడ్ని రీఎంటర్ చేసి కింద కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇచ్చిన పాస్కోడ్ సక్సెస్ అయిపోయింది. కంటిన్యూ విత్ రిజిస్టర్ ఐడి అని క్లిక్ చేయండి. వన్స్ మన ఐడి కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ఇంటర్లింక్ నెట్వర్క్ని మన జీమెయిల్ మీద మనము క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సైన్ అప్ విత్ జీమెయిల్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మన మొబైల్లో ఉన్న జీమెయిల్ అకౌంట్స్ ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏ అకౌంట్ మీద అయితే మీరు లాగిన్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సక్సెస్ అయిపోతుంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఐడి అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్ ఇక్కడ చూపిస్తుంది. అవి 2 కన్ఫర్మ్ చేసిన తర్వాత లాగిన్ చేయండి. ఇక్కడ పాస్కోడ్ని కన్ఫర్మ్ పాస్కోడ్ చేయండి. ఇప్పుడు మన ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకి హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ITLG అనే ప్లేస్లో 0 ఉంది, చూసారా? మనం ఇంకా ఎటువంటి కాయిన్స్ని మైన్ చేయలేదు కాబట్టి మన కాయిన్స్ 0 చూపిస్తుంది. ఇప్పుడు పైన రైట్ కార్నర్లో మనకు కనిపిస్తున్న ప్రొఫైల్ సింబల్ మీద చేస్తే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఎటువంటి మన సోషల్ ఐడి ప్రూఫ్స్ ఎక్కడ మనము ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐడి కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, మన బ్యాంక్ అకౌంట్ కానీ ఎక్కడ ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఫేస్ని స్కాన్ చేసి మనం రిజిస్టర్ చేసుకుంటాం అంతే. ఇందులో మనం ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అస్సలే లేదు. ఇక్కడ రెఫరల్ అనే ఆప్షన్ పక్కన నాట్ వెరిఫైడ్ ఎట్ అనే ఒక కాలం ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఒక సెల్ఫీ కెమెరా ఓపెన్ అవుతుంది. అక్కడ మన ఫేస్తో మనము రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇలా కనిపిస్తుంది. ఇక్కడ వెరిఫై యు ఆర్ ఏ హ్యూమన్ అనే ప్లేస్ దగ్గర సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు వెంటనే ఒక సెల్ఫీ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సెల్ఫీ కెమెరాతో మనము వన్స్ సక్సెస్ అయిన తర్వాత మనకి యామ్ హ్యూమన్ అని మనకి ఇలా గ్రీన్ సింబల్ వస్తుంది. సెల్ఫీ కెమెరా ఓపెన్ అవుతూనే మన ఫేస్ని క్లోజ్గా ఉంచి క్లియర్గా లెఫ్ట్, రైట్, టాప్ అండ్ బాటమ్ మన ఫేస్ని రొటేట్ చేస్తే మన ఫేస్ స్కాన్ అయిపోతుంది. కొంతమందికి ఇది చాలా టైం తీసుకుంటుంది. నేనైతే ఆల్మోస్ట్ ఒక 20 టైమ్స్ చేశాను. మీరు ఎటువంటి టెన్షన్ అవ్వాల్సిన ఉండదు. ఖచ్చితంగా వెరిఫై అవుతుంది. ట్రై చేస్తూ ఉండండి, ఖచ్చితంగా అయిపోతుంది. వన్స్ మన ఫేస్ అనేది స్కాన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పక్కన రెఫరల్ అనే ఒక కాలం ఉంది కదా, ఆ కాలం మీద ఒకసారి క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. హ్యూమన్ హ్యాష్ అని కనిపిస్తుంది కదా, కింద ఎంటర్ రెఫరల్ కోడ్ అనే కాలమ్స్లో నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న రెఫరల్ కోడ్ని మీరు అక్కడ టైప్ చేసి పక్కన సబ్మిట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు మైన్ యువర్ ITLG అని మీరు క్లిక్ చేస్తేనే మీకు ఫ్రీగా 1000 ఇంటర్లింక్ నెట్వర్క్ కాయిన్స్ అనేవి మీకు ఫ్రీగా వస్తాయి. ఎందుకంటే నేను మీకు రెఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఫస్ట్ టైం రెఫరల్ కోడ్ని అక్కడ సబ్మిట్ చేస్తేనే మీకు 1000 కాయిన్స్ వస్తాయి. అప్పుడే మీరు రెఫర్ అయినట్టు మీకు కాయిన్స్ అనేవి మీ వ్యాలెట్ చూపిస్తాయి. లేకపోతే మీకు ఫ్రీ కాయిన్స్ అనేవి రావు.
మీరు ఓన్గా మైండ్ చేస్తే మీకు 20 కాయిన్స్ కన్నా ఎక్కువ రావు. మీరు ఫ్రీ కాయిన్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు రెఫరల్ కోడ్ ఇవ్వాల్సిందే. వన్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న రెఫరల్ కోడ్ని సబ్మిట్ చేసిన వెంటనే మీ అకౌంట్లోకి ఇలా 1000 ఇంటర్లింక్ ఫ్రీ కాయిన్స్ అనేవి మీ వ్యాలెట్లోకి యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ మనం హోమ్ స్క్రీన్లోకి వచ్చి స్క్రీన్ని రిఫ్రెష్ చేస్తే మన అకౌంట్లో ITLG 1000 కాయిన్స్ చూపిస్తాయి. పక్కన ఎక్స్ట్రా 20 కాయిన్స్ ఏంటంటే మనకి ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి ఒక మైనింగ్ సైకిల్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి కింద మైన్ ITLG కనిపిస్తుంది కదా మనకి గోల్డ్ కలర్లో, దాన్ని మనం ట్యాప్ చేసినట్టయితే మనకి ఫ్రీగా కాయిన్స్ వస్తాయి. ఫస్ట్ టైం చేసినప్పుడు మనకి 20 కాయిన్స్ వస్తాయి. తర్వాత నుంచి మనం టైం టు టైం రెగ్యులర్గా చేస్తే మనకి 34 కాయిన్స్ వస్తాయి. లేదు మనము మిస్ అయిపోయి ఏదో వర్క్లో ఉండి మనము మైండ్ చేయడం మర్చిపోతే మన కాయిన్స్ అనేవి కొంచెం తక్కువ వస్తాయి. టైం టు టైం చేస్తే మనకు 34 కాయిన్స్ వస్తాయి. సో మనకి ఈ కాయిన్స్ చాలండి. మనము అత్యాశకు పోయి ఫ్రీగా కాయిన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి గ్రూప్స్లో యాడ్ అయిపోయి మైనింగ్ చేయడము ఇలాంటివన్నీ చేస్తే మన కాయిన్స్ మనకు తెలియకుండా ఆటోమేటిక్గా బర్న్ అయిపోతాయి. మీరు మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసుకోండి. ఇప్పుడు నేను నా రెఫరల్ కోడ్ మీరు ఎలా అయితే సబ్మిట్ చేశారో అలా మీ రెఫరల్ కోడ్తో మీ ఫ్రెండ్కి మీరు రెఫర్ చేయండి. అప్పుడు మీకు కాయిన్స్ వస్తాయి, మీ ఫ్రెండ్కి 1000గా ఫ్రీ కాయిన్స్ వస్తాయి, మీకు ఒక 500 కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ చాలండి మనకి. మనము అత్యాశకు పోయి ఫ్రీగా ఇస్తున్నారు కదా డబ్బులంతా నాకే రావాలని ఇష్టం వచ్చినట్టు ఒకే మొబైల్లో 2 ఐడీస్ని మనము క్రియేట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తే మన కాయిన్స్ బర్న్ అయిపోతే మన కష్టపడిన దానికి మనకి ఫలితం ఉండదు. సో ఇలా సింపుల్గా చేసుకొని మీ కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.